ఓం శాంతి 3-10-23 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ అందరితో తోడును నిర్వర్తించాలి. ఎవరిని ద్వేషించకూడదు, కానీ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: మీ విజయడంక ఎప్పుడు మ్రోగుతుంది? మీ అభినందనలు ఎప్పుడు వెలువడతాయి అని అడుగుతున్నారు బాబా. జవాబు: అంతిమ సమయంలో ఎప్పుడైతే పిల్లలైన మీపై మాయ గ్రహచారం కూర్చోవడం సమాప్తమైపోతుందో, లైన్ క్లియర్గా ఉంటుందో, అప్పుడు అభినందనలు వెలువడతాయి. విజయబేరీ మ్రోగుతుంది. ఇప్పుడైతే పిల్లలపై గ్రహచారం కూర్చుంటుంది. విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. సేవ కొరకు 3 అడుగుల నేల కూడా కష్టంగా దొరుకుతుంది. కానీ పిల్లలైన మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అయ్యే సమయం కూడా వస్తుంది అని చెప్తున్నారు బాబా. సేవ కోసం 3 అడుగుల నేల కూడా దొరకడం కష్టమవుతుంది. తర్వాత పిల్లలైన మీరు మొత్తం విశ్వానికి ఏమవుతారు? అధిపతులుగా అయ్యే సమయం కూడా వస్తుంది కదా. విశ్వం అంతా ఎవరి చేతుల్లోకి? మన చేతుల్లోకే వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎక్కడైతే కష్టపడి సేవ చేస్తామో ఆ సేవకి ఫలితమైతే తప్పకుండా లభిస్తుంది. పాట: ఓ మనిషి ధైర్యమును ఉంచు. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, ఇప్పటిక పాత నాటకం పూర్తయిందని పిల్లలకు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసు. దుఃఖపు రోజులు ఇంకా కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఇక సదా సుఖమే సుఖం ఉంటుంది. సుఖమును గూర్చి తెలిసినప్పుడు ఇది దుఃఖధామని భావించడం జరుగుతుంది. అపారమైన తేడా ఉంది. ఇప్పుడు మీరు సుఖం కొరకు పురుషార్థం చేస్తున్నారు. ఈ దుఃఖపు పాత నాటకం పూర్తయిందని మీరు అర్థం చేసుకున్నారు. సుఖం కొరకు ఇప్పుడు బాప్దాదాల శ్రీమతంపై నడుస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పటిక బాబా వద్దకు వెళ్ళాలి. బాబా తీసుకువెళ్ళేందుకు వచ్చారు కదా. ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళాలి. బాబా ఎందుకు వచ్చారు? పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, తీసుకువెళ్ళేందుకు వచ్చారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తప్పకుండా ఉండాలి. తోడును తప్పక నిర్వర్తించాలి. తోడు నిర్వర్తించకపోతే అది కూడా సన్యాసుల్లా అయిపోతుంది. వారు తోడును నిర్వర్తించకపోతే వారిది నివృత్తి మార్గం, హఠయోగం అని అంటారు. సన్యాసుల ద్వారా ఏదైతే నేర్పింపబడుతుందో అది హఠయోగము. మనం భగవంతుడు నేర్పించే రాజయోగాన్ని నేర్చుకుంటాము. భారతదేశ ధర్మశాస్త్రం గీత. ఇతరుల ధర్మశాస్త్రాలతో మనకేమీ పని లేదు. సన్యాసులు ప్రవృత్తి మార్గంలోని వారు కారు. వారు హఠయోగిలు. ఇల్లు వాకిళ్ళు వదిలి అడవుల్లో కూర్చుంటారు. వారు జన్మ జన్మాంతరాలు సన్యాసం చేయాల్సి ఉంటుంది. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్కసారి సన్యాసం చేస్తారు. మళ్ళీ 21 జన్మలు దాని ప్రాలబ్ధాన్ని పొందుతారు. వారిది హద్దులోని సన్యాసము, హఠయోగము. మీది బేహద్దు సన్యాసము మరియు రాజ్యయోగము. వారు గృహస్థ వ్యవహారాలను వదిలివేస్తారు. రాజయోగానికి ఎంతో మహిమ ఉంది. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు. కావున భగవంతుడని తప్పకుండా ఉన్నతమైన వారిని అంటారు. శ్రీకృష్ణుడు భగవంతుడు కాచాలడు. అనంతమైన తండ్రి ఆ నిరాకారుడే.
తానే బేహద్దు రాజ్యాధికారమును ఇవ్వగలరు. ఇక్కడ గృహస్థ వ్యవహారమును ద్వేషించడం జరగదు. ఈ అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు కదా. అన్నీ వదిలి బాబా రమ్మని చెప్పట్లేదు కదా. పతిత పావనుడని ఏ సన్యాసిని అనడం జరగదు. పతిత పావన అని సన్యాసులు స్వయం గానం చేస్తారు, వారిని స్మృతి చేస్తారు. వారు కూడా పావన ప్రపంచాన్ని కోరుకుంటారు. కానీ ఆ ప్రపంచమే మరొకటని వారికి తెలీదు అని చెప్తున్నారు బాబా. వారు గృహస్థ వ్యవహారంలోనే లేనప్పుడు ఇక దేవతలను కూడా వారు అంగీకరించరు. వారిప్పుడు రాజయోగాన్ని నేర్పించజాలరు. అలాగే తండ్రి ఎప్పుడు హఠయోగాన్ని నేర్పించలేరు. సన్యాసులు రాజయోగాన్ని నేర్పించలేరు. అలాగే బాబా ఎప్పుడు హఠయోగాన్ని నేర్పించరు. అలాగే సన్యాసులు ఎప్పుడు రాజయోగాన్ని నేర్పించలేరు. బాబా హఠయోగాన్ని నేర్పించలేరు, సన్యాసులు రాజయోగాన్ని నేర్పించలేరు కదా. బాబా మనకేం చేస్తున్నారు? రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారు చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. బాబా చెప్తున్నారు, ఢిల్లీలో వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. వారికి అర్థం చేయించాలి, అందరికీ వ్రాసి ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అక్కడ మత భేదాలు ఉంటాయి. వ్రాసి ఇచ్చినట్లయితే వీరి ఉద్దేశం ఏమిటి అన్నది అందరూ అర్థం చేసుకోగలుగుతారు. మనం బ్రాహ్మణ కులానికి చెందిన వారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. మరి మనం శూద్ర కులానికి చెందిన వారిగా ఎలా అవ్వగలం? లేక వికారీ కులంలో మనం స్వయాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోగలం? కావుననే మనం తిరస్కరిస్తాము. మనం ఆస్తికులము, వారు నాస్తికులు. వారు ఈశ్వరుని విశ్వసించిన వారు మరియు మనం ఈశ్వరునితో యోగాన్ని జోడించేవాళ్ళం కదా. వాళ్ళు బ్రహ్మ మహాతత్వంతో. కానీ బాబా ఏం చెప్తున్నారు? మనం ఎవరితోటి? బ్రహ్మాండంలో ఉండే భగవంతుడితోటి కదా. పరబ్రహ్మతత్వంలో ఉండే భగవంతుడితోటి మనం ఏం చేస్తున్నాం? యోగాన్ని జోడిస్తున్నాం. మన బుద్ధి యోగం ఎప్పుడు కూడా ఈశ్వరునితోనే జోడింపబడి ఉండాలి. మత భేదాలు ఏర్పడితే ఎవరికైతే తండ్రిని గూర్చి తెలియదో వారు నాస్తికులు అని అర్థం చేయించడం జరుగుతుంది. కావున బాబాయే వచ్చి ఆస్తికులుగా తయారు చేస్తారు. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? మనల్ని నాస్తికుల నుండి ఆస్తికులుగా, అంటే స్వర్గానికి యజమానులుగా, బాబాకు చెందిన వారిగా అవ్వడం ద్వారా బాబా వారసత్వం లభిస్తుంది కదా. బాబాకు చెందిన వారికి ఎప్పుడైతే అవుతామో, బాబా నా వారని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అనుకుంటామో, బాబా ప్రేమను ఎప్పుడైతే మనం అనుభవం చేసుకుంటామో, అప్పుడు బాబా నుండి ఏం లభిస్తుంది? వారసత్వం లభిస్తుంది. ఎందుకంటే నాది అనుకున్నప్పుడే దాని మీద అధికారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది కదా. అలాగే భగవంతుడిని కూడా ఏమనుకోవాలి? ఎవరికి వాళ్ళవే నావాడు అనుకోవాలి. అప్పుడే వారసత్వానికి అధికారులుగా అవుతాం, ప్రేమకి పాత్రలు అవుతాం. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. మొట్టమొదట గీతా భగవానుడు పరంపిత పరమాత్మని బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి. తానే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేశారు. భారతదేశపు దేవీ దేవత ధర్మమే ముఖ్యమైనది. భారతఖండపు ధర్మం ఉండాలి కదా. తమ ధర్మాన్ని మర్చిపోయారు. డ్రామానుసారంగా భారతవాసీలు తమ ధర్మాన్ని మర్చిపోవాలని కూడా మీకు తెలుసు. అప్పుడే కదా తండ్రి మళ్ళీ వచ్చి స్థాపన చేస్తారు. లేకపోతే మరి బాబా ఎలా రాగలరు? ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం మర్చిపోతామో, ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా ఎప్పుడైతే అయిపోతామో, అప్పుడే బాబా చేంజ్ చేస్తారు. మళ్ళీ ధర్మశ్రేష్టం కర్మశ్రేష్టంగా తయారు చేసి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మరి మనం మర్చిపోకపోతే బాబా ఎలా వస్తారు? మరి ఎప్పుడైతే దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోతుందో అప్పుడే నేను వస్తానని వారు అంటారు.
ప్రాయలోపం అనగా ప్రాయలోపముగా తప్పకుండా అవ్వాలి. ఎద్దుకు ఒక కాలు విరిగిపోయి మిగిలిన 3 కాళ్ళపై నిల్చునుంది అని అంటారు కదా. కావున ముఖ్యమైనది 4 ధర్మాలే కదా. ముఖ్యమైనవేంటి? 4 ధర్మాలు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మపు కాలు విరిగిపోయింది అనగా ఇప్పుడు ఆ ధర్మం మాయమైపోయింది కదా. బాబా చెప్తున్నారు దేవీ దేవతా ధర్మం అయితే ఇప్పుడు లేదు. కావున మర్రి వృక్షపు ఉదాహరణ చూపుతారు. దీని కాండం కుళ్ళిపోయింది, మిగిలిన ఎన్నో శాఖోపశాఖలపై నిల్చునుంది. అలాగే ఇందులో కూడా దేవీ దేవతా ధర్మపు కాండం లేనే లేదు. మొత్తం ప్రపంచంలో మఠాలు మార్గాలు మొదలైనవైతే ఎన్నో ఉన్నాయి కదా. ఎన్నో మతాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సర్వశక్తివంతుడైన పరమాత్మను తెలుసుకునే మార్గం అయితే ఆయన తప్పించి ఇంకెవరు కూడా చూపించలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం ప్రకాశమంతా ఉంది. పిల్లలైన మీకు ఈ డ్రామాను గూర్చి తెలుసు అని బాబా తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఈ వృక్షమంతా పాతబడిపోయింది. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా రానున్నది. చక్రము తప్పకుండా తిరగాలి. ఇప్పటిక నాటకం పూర్తవుతుంది కదా. నాటకం పూర్తయింది. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిరిగి వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంచుకోవాలి. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ కూడా ఇప్పటికి మనం తిరిగి వెళ్ళాలి అని గుర్తుంచుకోవాలి. మన్మనాభవ మజ్జాజీభవలకు అర్థం ఇది. ఏదైనా పెద్ద సభలో భాషణ మొదలైనవి చెయ్యాలనుకుంటే ఇదే అర్థం చేయించాలి. హే పిల్లలు, దేహ సహితంగా దేహపు సర్వధర్మాలు త్యజించి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి నేను నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని పరంపిత పరమాత్మ మళ్ళీ తెలియచేస్తున్నారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అయ్యి నన్ను స్మృతి చెయ్యండి. పవిత్రంగా అవ్వండి మరియు జ్ఞానమును ధారణ చెయ్యండి. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. సత్యుగంలో దేవీ దేవతలు సద్గతిలో ఉండేవారు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ తండ్రియే వచ్చి సద్గతిని ప్రసాదిస్తారు. సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా అవ్వడమే సద్గతి లక్షణము. దీనిని ఎవరిస్తారు? తండ్రి. వారి లక్షణాలు ఏమిటి? తాను జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు. వారి మహిమ పూర్తిగా వేరు. అందరూ ఒక్కరే అని కాదు, ఒక్క తండ్రి పిల్లలందరూ ఆత్మలు. అందరూ ప్రజాపిత సంతానమే. ఇప్పుడు కొత్త ప్రపంచం రచింపబడుతుంది. అందరూ ప్రజాపిత సంతానమే, కానీ వారికి ఈ విషయాల గురించి తెలియదు అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ వర్ణం అన్నిటికన్నా ఉన్నతమైంది. భారతదేశ వర్ణమే గాయనం చేయబడుతుంది. 84 జన్మలు తీసుకోవడంలో ఈ వర్ణాలను దాటి వెళ్ళవలసి ఉంటుంది. బ్రాహ్మణ వర్ణం సంగమ యుగంలోనే ఉంది అని చెప్తున్నారు బాబా కదా. ఈ సంగమ యుగంలోనే బ్రాహ్మణులై మళ్ళీ ఏమవుతారు? దేవతలుగా తయారవుతారు. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు ఇప్పుడు స్వీట్ సైలెన్స్లో ఉంటారు. ఈ సైలెన్స్ అన్నిటికన్నా మంచిది. నిజానికి శాంతి అనే హారం మీ మెడలోనే ఉంది. శాంతి వాసంలోకి వెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ఆ మార్గాన్ని ఎవరు తెలియచేయాలి? శాంతి సాగరుడు తప్ప దానిని ఎవరూ ఇవ్వలేరు. బాబా చెప్తున్నారు, శాంతి సాగరుడు, జ్ఞానసాగరుడు అన్న టైటిల్ను చాలా బాగా ఇచ్చారు. శ్రీకృష్ణుడైతే స్వర్గానికి యువరాజు. తాను మనుష్య సృష్టికి బీజరూపం. ఎంతగా రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది.
కృష్ణుణ్ణి సృష్టికి బీజము అని అనజాలరు. సర్వవ్యాపి జ్ఞానం నిల్వచాలదు. తండ్రి మహిమ వేరు, తాను సదా పూజ్యుడు. ఎప్పుడూ పూజారిగా అవ్వరు. ఎవరైతే పైనుండి మొట్టమొదట వస్తారో వారు పూజ్యుల నుండి పూజారీలుగా అవుతారు. బాబా చెప్తున్నారు, పాయింట్లు అయితే ఎన్నో అర్థం చేయించబడతాయి. ప్రదర్శనలోకి ఎంతోమంది వస్తారు, కానీ కోట్లాది మందిలో ఏ కొద్ది మందో వెలువడతారు. ఎందుకంటే ఈ లక్ష్యం చాలా ఉన్నతమైంది. ప్రజలైతే ఎంతోమంది తయారవుతూ ఉంటారు. మాలలోకి వచ్చే మణులు కోట్లాది మందిలో ఏ కొందరో వెలువడతారు. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా అంటున్నారు బాబా. నీవు లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నావా? నీ ముఖాన్ని నువ్వు చూసుకో అని అతడితో అన్నారు. ప్రజలుగా అయితే ఎంతోమంది తయారైపోతారు కదా, ప్రజలుగా అయితే ఎంతోమంది అవుతారు. కానీ మరి నెంబర్ 1గా అవ్వాలంటే మాత్రం పురుషార్థం చెయ్యాలా చెయ్యక్కర్లేదా? చెయ్యాలి కదా. మరి బాబా చెప్తున్నారు, ప్రజలైతే ఎంతోమంది తయారవుతూ ఉంటారు. మాలలోకి వచ్చే మణులు కోట్లాది మందిలో ఏ కొందరు వెలువడతారు. నారదుని ఉదాహరణ కూడా ఉంది. నీవు లక్ష్మిని వరించేందుకు అర్హునిగా ఉన్నావా? నీ ముఖాన్ని నువ్వు చూసుకో అని అతడితో అన్నారు. బాబా చెప్తారు, ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవుతారు. ఎవరైనా రాజు, ఎంతైనా రాజు రాజే కదా, ఎంతైనా రాజు రాజే, దాసీలు దాసీలే. ఒక్కొక్క రాజుకు లక్షల మంది ప్రజలు ఉంటారు. పురుషార్థాన్ని అయితే తప్పకుండా ఉన్నతంగానే చేయాలి. రాజుల్లో కూడా కొందరు పెద్ద రాజులు, కొందరు చిన్న రాజులు ఉంటారు. భారతదేశంలో ఎంతమంది రాజులు ఉన్నారు? సత్యుగుల్లో కూడా చాలామంది మహారాజులు ఉంటారు కదా. బాబా చెప్తున్నారు, ఇది సత్యయుగం నుండి కొనసాగుతూ వచ్చింది. మహారాజులకు ఎంతో ఆస్తి ఉంటుంది, రాజులకు కాస్త తక్కువగా ఉంటుంది. ఇది శ్రీ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు కదా, ఇది శ్రీ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు జ్ఞానం. దీని కొరకే పురుషార్థం కొనసాగుతూ ఉంటుంది. లక్ష్మీనారాయణుల పదవిని పొందుతారా లేక సీతారాముల పదవిని పొందుతారా అని అడిగితే మేమైతే లక్ష్మీనారాయణుల పదవినే పొందుతాము అని చెప్తారు కదా. ఎందుకంటే సీతారాములుగా అవుతారా లక్ష్మీనారాయణులుగా అవుతారా అంటే ఏం చెప్తారు? లక్ష్మీనారాయణులుగానే అవుతామని చెప్తారు. సీతారాములుగా అవుతామని అయితే చెప్పరు కదా. బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఇది శ్రీ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు జ్ఞానం. దీని కొరకే పురుషార్థం కొనసాగుతూ ఉంటుంది. లక్ష్మీనారాయణుల పదవిని పొందుతారా లేక సీతారాముల పదవిని పొందుతారా అని అడిగితే మేమైతే లక్ష్మీనారాయణుల పదవినే పొందుతాము. మాతాపితల నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. బాబా చెప్తారు, ఇంకెక్కడ ఈ విషయాలు లేవు, అలాగే ఏ శాస్త్రాల్లోనూ ఈ విషయాలు లేవు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. నడుస్తూ తిరుగుతూ మేము నటులము. ఇప్పటికి మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి అని భావించండి. దీనినే మన్మనాభవ మరియు మచ్చాజీభవ అని అంటారని గుర్తించుకోండి అంటున్నారు బాబా. నేను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను అని బాబా గడియ గడియ గుర్తు చేస్తూ ఉంటారు. ఇది ఆత్మిక యాత్ర. ఈ యాత్రను బాబా తప్ప ఇంకెవ్వరూ చేయించలేరు కదా. ఈ యాత్రని బాబా తప్పించి ఇంకెవరైనా చేయించగలరా? ఇంకెవ్వరూ కూడా చేయించలేరు అంటున్నారు బాబా. భారతదేశ మహిమను కూడా ఎంతగానో చెయ్యాలి. ఈ భారతదేశము అతి పవిత్ర స్థానం. సర్వుల దుఃఖహర్త సుఖకర్త, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి.
భారతదేశము వారి జన్మస్థానం. ఆ తండ్రి సర్వుల ముక్తి ప్రదాత. ఇది వారి ఉన్నతోన్నతమైన తీర్థస్థానం. భారతవాసీలు శివుని మందిరంలోకి బాబా చెప్తున్నారు, శివుని మందిరంలోకి వెళ్తున్న వారికి ఇది తెలియదు. గాంధీజీని గూర్చి తెలుసు. అతన్ని చాలా మంచివాడిగా భావిస్తారు. కావున అతడి వద్దకు వెళ్ళి అతడిపై పువ్వులు మొదలైనవి చల్లుతారు. లక్షలు ఖర్చు చేస్తారు కదా. ఇప్పుడు ఈ సమయంలో వారి రాజ్యమే ఉంది. ఏది కావాలనుకుంటే అది చెయ్యవచ్చు అంటున్నారు బాబా. తండ్రి కూర్చుని గుప్త ధర్మస్థాపన చేస్తారు. బాబా చెప్తున్నారు, ఈ రాజ్యమే వేరని చెప్తున్నారు బాబా. భారతదేశంలో మొట్టమొదట దేవతల రాజ్యమే ఉండేది. అసురులు మరియు దేవతల యుద్ధం కొనసాగింది. బాబా చెప్తున్నారు కదా, అసురులు దేవతల యొక్క యుద్ధం ఏమైంది జరిగిందని చూపిస్తారు. కానీ ఇటువంటి విషయాలేవి లేవు. ఇక్కడైతే యుద్ధ మైదానంలో మాయపై విజయం పొందడం జరుగుతుంది. మాయపై విజయమును తప్పకుండా సర్వశక్తివంతుడే ప్రాప్తింపజేస్తారు. కృష్ణుణ్ణి సర్వశక్తివంతుడు అని అయితే అనర్చారు. బాబాయే రావణ రాజ్యం నుండి విడిపించి రామరాజ్య స్థాపన చేయిస్తున్నారు. అక్కడ యుద్ధాలు మొదలైన వాటి విషయాలేవి ఉండవు. ఈ సమయంలో సృష్టిలో క్రైస్తవులే సర్వశక్తివంతులుగా ఉన్నారు. వారు కావాలనుకుంటే అందరిపై విజయాన్ని పొందగలరు. కానీ వారు విశ్వాధిపతులుగా అవ్వడం అన్నది నియమంలో లేదు. ఈ రహస్యమును గూర్చి మీకు మాత్రమే తెలుసు. ఈ విషయంలో సర్వశక్తివంతుడు కదా బాబా ఏం చెప్తున్నారు, ఈ సమయంలో సర్వశక్తివంతమైన రాజధానిని క్రైస్తవులదే లేకపోతే వారి సంఖ్య తక్కువ ఉండాలి. ఎందుకంటే వారు చివర్లో వచ్చారు. కానీ 3 ధర్మాలలోనూ ఈ ధర్మం చాలా చురుకైంది. అంతా చేజిక్కించుకుంటున్నారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. వీరి ద్వారానే మళ్ళీ మనకు రాజధాని లభించనున్నది. రెండు పిల్లులు పోట్లాడుకుంటూ ఉంటే కదా బాబా ఏమంటున్నారు, 2 పిల్లులు పోట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఉన్న 3వ వారికి వెన్న లభిస్తున్నట్లుగా ఒక కథ కూడా ఉందంటున్నారు బాబా. కావున వారు స్వయం పోట్లాడుకుంటూ ఉంటారు. మరియు వెన్న మధ్యలో భారతవాసీలకు లభించనున్నది. ఈ కథ సామాన్యమైందే అయినా దీని డ్రామాను గురించి కదా బాబా చెప్తున్నారు, సామాన్యమైందే అయినా దీని అర్థం ఎంత విశాలమైంది. మనుషులు ఎంత వివేకులుగా ఉన్నారు. నటులై ఉండి కూడా వారికి డ్రామాను గురించి తెలియదు. బాబా చెప్తున్నారు అవివేకులుగా అయిపోయారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు 2 కథ లభించినట్లుగా ఒక కథ కూడా ఉంది. కావున వారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. మరియు వెన్న మధ్యలో భారతవాసీలకు లభించనున్నది. ఈ కథ సామాన్యమైందే అయినా వారికి డ్రామాను గూర్చి తెలియదు కదా, అవివేకులుగా అయిపోయారు. అర్థం చేసుకునేది పేదవారే అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు అర్థం చేసుకునేది ఎవరు? పేదవారి. షావుకారులు ఏమి అర్థం చేసుకోరు? పేదల పాలిటి పెన్నిది పతిత పావుండైన తండ్రి అని గానం
అని గానం చేయబడ్డది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా పాత్రను అభినయిస్తున్నారు కదా. బాబా ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లలు పాత్రని అభినయిస్తున్నారు. పెద్ద సభల్లో మీరు అర్థం చేయించాలి. మెల్లమెల్లగా మహిమ జరుగుతుంది అని వివేకం చెప్తుంది. చివరి సమయంలో రంకా మోగనున్నది. ఇప్పుడైతే పిల్లలపై గ్రహచారం కూర్చుంటుంది. లైట్ క్లియర్గా లేదు కదా, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. డ్రామానుసారంగా చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎంతెంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. పాండవులకు 3 అడుగుల నేల కూడా లభించేది కాదు. అది ఇప్పటి గాయనమే. కానీ వారే మళ్ళీ కల్పవృక్షం కదా, మళ్ళీ ప్రత్యక్షంగా విశ్వాధిపతులుగా అవుతారని ఎవ్వరికీ తెలీదు. ఇందులో చింతించేదైతే ఏమీ లేదని పిల్లలైనా మీకు తెలుసు. బాబా అంటారు, కల్పపూర్వం కూడా ఈ విధంగా జరిగింది. డ్రామా రూపీ పట్టాలపై నిల్చుని ఉండాలి, చలించకూడదు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మళ్ళీ సుఖధామానికి వెళ్తాము. ఎటువంటి చదువును చదవాలంటే దాని ద్వారా ఇక ఉన్నత పదవిని పొందాలి అని చెప్తున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు? ఎంతవరకు చదవాలంటే మన శరీరం ఉన్నంతవరకు చదువుతూనే ఉండాలి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని నటునిగా భావించాలి. డ్రామా పట్టాలపై అచలంగా ఉండాలి. ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాము, మేము చరిత్రలో ఉన్నాము అని బుద్ధిలో ఉండాలి. బాబా చెప్తారు, సద్గతి లక్షణాలన్నింటినీ స్వయంలో ధారణ చెయ్యాలి. సర్వ గుణ సంపన్నులుగా 16 కళ సంపూర్ణులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా కదా. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారు? సద్గతి లక్ష్యాన్ని స్వయంలో ధారణ చెయ్యాలి. సర్వగుణ సంపన్నులుగా 16 కళ సంపూర్ణులుగా అవ్వాలి. వరదానము, సంగమ యుగంలో శ్రేష్ఠ మతం ద్వారా శ్రేష్ఠ గతిని పొందే ప్రత్యక్ష పలుపు అధికారి భవ. సంగమ యుగంలో శ్రేష్ఠ మతం ఆధారంపై మీరు ఏ శ్రేష్ఠ కర్మలవైతే చేస్తారో దానికి ప్రత్యేక ఫలాన్ని అనగా సఫలతను ఇప్పుడే పొందుతారు. కావుననే మతిని బట్టి గతి అని అంటారు. వారు మరణించిన తర్వాత గతి లభిస్తుంది అని భావిస్తారు. కానీ పిల్లలైన మీకు ఈ అంతిమ మరజీవ జన్మలో ప్రతి కర్మలో సఫలత లభిస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు పాస్ కదా, మీకు ఈ అంతిమ మరజీవ జన్మలో ప్రతి కర్మలో సఫలత అనగా గత ప్రాప్తి యొక్క వరదానం లభించింది. బాబా చెప్తున్నారు, మీరు జన్మలో ప్రతి కర్మలో సఫలతా ఫలాన్ని అనగా గతి ప్రాప్తమయ్యే వరదానం లభించింది. మీరు భవిష్యత్తు కోసం ఎదురు చూడడం లేదు, ఇప్పుడిప్పుడే చేస్తారు మరియు ఇప్పుడిప్పుడే ప్రాప్తి యొక్క అధికారం లభిస్తుంది. దీనినే రచయితకు రచనపై ఉన్న సత్యమైన ప్రేమ అని అంటారు అని చెప్తున్నారు బాబా కదా. దీనిని ఏమంటారు? సత్యమైన ప్రేమ అని చెప్పి స్లోగన్ను దృఢ సంకల్పంతో ప్రతి అడుగులోనూ బాబాను ప్రత్యక్షం అనుసరించేవారే ప్రసన్నలుగా అవుతారు కదా. దృఢ సంకల్పంతో ప్రతి అడుగులో బాబాను ఎవరైతే అనుసరిస్తారో కదా పొందేవారే ఏమవుతారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు? వేసే ప్రతి అడుగులోనూ కూడా ఏం చేయాలి? మనం బాబా ఏదైతే చెప్తున్నారో అదే నేను చేస్తున్నానా అని చూసుకోవాలి.
అని బుద్ధిలో ఉండాలి. బాబా అంటారు సద్గతి లక్షణాలన్నిటివి స్వయంలో ధారణ చేయాలి. సర్వగుణ సంపన్నులుగా 16 కళ సంపూర్ణులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా కదా. వరదానము సంగమ యుగంలో శ్రేష్ఠ వ్రతం ద్వారా శ్రేష్ఠ గతిని పొందే ప్రత్యక్ష ఫలపు అధికారి భవ. సంగమ యుగంలో శ్రేష్ఠ మతం ఆధారంపై మీరు ఏ శ్రేష్ఠ కర్మలను అయితే చేస్తారో దానికి ప్రత్యక్ష ఫలం అనగా సఫలతను ఇప్పుడే పొందుతారు. కావన్నే మతిని బట్టి గతి అని అంటారు. వారు మరణించిన తర్వాత గతి లభిస్తుంది అని భావిస్తారు. కానీ పిల్లలైన మీకు అంతిమ మరజీవ జన్మలో ప్రతి కర్మలో సఫలతా ఫలం అనగా గతి ప్రాప్తమయ్యే వరదానం లభించింది. మీరు భవిష్యత్తు కోసం ఎదురు చూడడం లేదు, ఇప్పుడిప్పుడే చేస్తారు మరియు ఇప్పుడిప్పుడే ప్రాప్తి యొక్క అధికారం లభిస్తుంది. దీనినే రచయితకు రచనపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమ అని అంటారు. స్లోగన్ను దృఢ సంకల్పంతో ప్రతి అడుగులోనూ బాబాను అనుసరించేవారే సంపన్నంగా అవుతారు అని చెప్తున్నారు బాబా. దృఢ సంకల్పంతో ప్రతి అడుగులోనూ బాబాను అనుసరించేవారే సంపన్నంగా అవుతారు అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను అనుకోండి. నేను శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను. అచ్చా, ఓం శాంతి.